Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. हेरम्बा परशुधारकायते అందరికీ నమస్కారం। ఈ రోజు మనం కాణిపాక గణపతి ఆలయంలో ఉన్నాము। ఆలయ ప్రధాన వేద పండితులు సత్యనారాయణ శర్మ గారితో మనం ఉన్నాము। ఆలయ ప్రాశస్త్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్కారం అండి। కాణిపాక ఆలయ అంటే కాణిపాక గణపతి అంటేనే ప్రత్యేకమైన స్థానం ఉంది మన హైందవ ధర్మంలో। ఆలయ ప్రాశస్త్యత గురించి మా అందరికీ తెలియజేయండి। కాణిపాక నివాసాయ కామిదార్థ ప్రదాయనే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం। శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారు ఈ కాణిపాక దివ్యక్షేత్రంలో స్వామివారు వెలిసి సుమారు 1000 సంవత్సరాలు అయింది। వెలిసి అప్పుడు చెవుడు గుడ్డి మూగ అనేటువంటి ముగ్గురు అందులో వ్యవసాయ క్షేత్రంగా ఇది బాసిల్లుతూ ఉండేది। ఆ క్రమంలోనే పూర్వం అన్నీ కూడా దిగుడు బావులు అన్నీ కూడా నీరు చేతితో పట్టుకుని పైకి తీసుకొచ్చి పంట పొలాలకు పోసుకునేవారు। అలాంటి సమయంలో ఈ ముగ్గురు యొక్క ఈ క్షేత్రం చెవుడు గుడ్డి మూగ అందుల యొక్క వ్యవసాయ క్షేత్రం ఉన్నట్టుండి ఈ చుట్టుపక్కల గ్రామాలకు అన్నింటికీ కూడా క్షామం వచ్చి చెరువులు బావులు అన్నీ ఎండిపోతే ఈ స్వామివారు ఉండేటువంటి బావిలోనే కొంత నీరు ఉంటుంది। మామూలుగా పూడికి తీర్దామనేటువంటి ఉద్దేశంలో గుడ్డివాడు మూగవాడు లోపలికి దిగి గడ్డపారతోటి స్వామి శిరస్సు అని తెలియకుండా స్వామి రూపం అని తెలియకుండా ఆ శిరస్సు మీద గడ్డపారతో కొట్టడం జరుగుతుంది। ఆ యొక్క శిరస్సులోంచి ఆ యొక్క శిలలోంచి రక్తస్రావం జరుగుతుంది। ఆ రక్తస్రావం చూసి ఎప్పుడైతే ఆ స్పర్శ రక్తస్పర్శ వీళ్ళకి తగిలిందో వీళ్ళ అంధత్వాలన్నీ కూడా పోతాయి। గుడ్డివాడికి చూపు రావడం, మూగవాడికి మాట రావడం, చెవిటివాడికి వినపడడం అనేటువంటి జరుగుతుంది। ఈ యొక్క విశేషాన్ని చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల వాళ్ళు అందరికీ కూడా తెలిసి ఆ యొక్క రక్తస్రావం ఆగడానికి ఈ యొక్క స్వామివారికి కొబ్బరికాయలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది। ఈ కొబ్బరి నీళ్లు ఈ 1.25 ఎకరం పారడం వల్ల కాణిపాకంగా పేరు వచ్చింది। కాలక్రమేణా అది కాణిపాకంగా మారి ఇప్పుడు దివ్యక్షేత్రంగా బాసిల్లుతూ ఉంది। ఈ యొక్క కాణిపాక క్షేత్రంలో ముఖ్యంగా పూర్వకాలం నుంచి ఆర్కాడు తమిళనాడు రాష్ట్రం ఆర్కాడు ఉమ్మడి మద్రాసు డిస్టిక్లో ఉండేటప్పుడు ఆర్కాడ్ డిస్టిక్గా ఉండేది। అప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారికి ప్రమాణాలు ప్రత్యేకమైనటువంటిది। ఎవరైనా సరే తప్పుడు ప్రమాణాలు సాయంకాలం 5 గంటల నుంచి 5:30 వరకు ఇక్కడ దేవాలయంలో ప్రమాణాలు జరుగుతుంటాయి। ఈ ప్రమాణాల్లో తప్పుడు ప్రమాణాలు ఎవరైనా చెప్పదలిచిన ఆ యొక్క వాళ్ళకి తప్పకుండా శిక్ష 90 రోజుల లోపల శిక్ష పడుతుంది అనేటువంటిది ప్రాశస్త్యం ఉంది। ఒకప్పుడు కోర్టులు కూడా ఈ యొక్క ప్రమాణాలను ఆధారికంగానే తీసుకుని తీర్పులను ఇవ్వడం కూడా జరుగుతూ ఉండేది। ఈ యొక్క క్షేత్రంలో స్వామివారికి ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రారంభ అభిషేకం సుప్రభాతంతో ప్రారంభమవుతుంది। తర్వాత పంచామృతాభిషేకం, తర్వాత నిజరూప దర్శనం, స్వామివారికి 7 గంటల నుంచి 7:30 వరకు పాలాభిషేకం, 7:30 నుంచి 8 గంటల వరకు పాలాభిషేకం, తర్వాత మళ్ళీ 9 గంటలకు అభిషేకం, తర్వాత 11 గంటలకు అభిషేకము, షట్కాల పూజలు మొదలైనటువంటి కార్యక్రమంలో సాయంకాలం 5:30 కూడా అభిషేకం ఉంటుంది। అదేవిధంగా స్వామివారికి ఎక్కడ ఏ దేవాలయంలో లేనటువంటి విధంగా ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది। పెళ్లి కాని యువతీ యువకులు ఇక్కడికి వచ్చి ఆ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొంటే అతి త్వరితంగా వివాహాలు అవుతాయనేటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం। ఆ విధంగా ఇక్కడ దివ్య కళ్యాణోత్సవం జరుగుతుంది। అలాగే ప్రతి యొక్క భాద్రపద శుద్ధ చవితి నుంచి బ్రహ్మోత్సవాలు 21 రోజులు పాటు ఇక్కడ జరగటం ఆనవాయితీగా జరుగుతుంది। ఎక్కడా లేనటువంటి విధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। ఎక్కడైనా 9 రోజులు 11 రోజులు అలా జరగడం అనుకున్నాను। ఇక్కడ 21 రోజుల పాటు జరుగుతాయి। ఈ 21 రోజుల్లో పాటు ఇక్కడ 14 ఊళ్ళో ఉభయదారులు అన్ని కులస్తులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉభయం కింద పాల్గొంటూ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేయడం అనేటువంటిది ఇక్కడ ప్రతీకగా వస్తుంది। ఇక్కడ భక్తులు స్వామివారి మీద అనేకమైనటువంటి నమ్మకాలతోటి వారి వారి కోరికలను వచ్చి స్వామివారిని దర్శించి వారి కోరికలు తీర్చుకుని మళ్ళీ వచ్చి స్వామివారికి ఆ మొక్కులు చెల్లించడం అనేటువంటిది విశేషంగా జరుగుతూ ఉంటుంది। స్వామివారు వరసిద్ధి వినాయక స్వామివారు అని పేరు। ఎందుకంటే ఆ ముగ్గురికి వరాలు ఇచ్చాడు కాబట్టి, చెవుడు గుడ్డి మూగ అనేటువంటి ముగ్గురు అందులకి వరాలు ఇచ్చాడు కాబట్టి, వాళ్ళ అంధత్వాలన్నీ పోగొట్టాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు అనేటువంటి పేరుతో స్వామివారికి ఇక్కడ దర్శించినటువంటి భక్తులు వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేటువంటిది భక్తుల యొక్క ప్రమాణికంతో జరుగుతూ ఉంటుంది। అలాగే స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు ఏమిటి? ఇక్కడ ప్రసాదాల విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు? అంటే స్వామివారికి లడ్డు
ఇక్కడ ప్రసాదంగా జరుగుతూ ఉంటుంది. విశేష దినాల్లో మోదక పూజ, మోదకం అంటే ఉండ్రాళ్ళు పూజ. ఆ మోదక పూజ అనేటువంటి ఎవరైనా భక్తితో చేయించుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకోవాలంటే మోదక పూజ అనేటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. విశేషమైన ఇలా సంకష్టార చతుర్థి ఇలాంటి దినాల్లో ఎవరైనా మోదక పూజ చేసుకుంటే విశేషంగా మోదకాలతోటి వాళ్ళ నైవేద్యం జరిపించుకునేటువంటిది ఆ యొక్క ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా స్వామివారికి నిత్యము కూడా పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం మొదలైనటువంటి ప్రసాదాలు ప్రత్యేకంగా లడ్డు ప్రసాదంగా అందరూ తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ నిత్య నైవేద్యాల్లో స్వామివారికి పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం అనేటువంటిది ప్రసాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా అభిషేకాలు చేయించుకోవాలన్నా ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటాయి స్వామి? స్వామివారికి పంచామృతాభిషేకం ఉదయం 5 గంటల 5:30 దగ్గర నుంచి 6 గంటల వరకు పంచామృతాభిషేకం. ఆ సమయంలో 5:30 తర్వాత 9 గంటల నుంచి 9:30 వరకు పంచామృతాభిషేకం ఉంది. అదేవిధంగా 11 గంటల నుంచి 11:30 వరకు పంచామృతాభిషేకం ఉంది. ఆ యొక్క సేవల్లో దేవస్థానం వారే ఆ పంచామృతాలకు కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని దేవస్థానం వారే సమకూర్చుతారు. 700 రూపాయలు టికెట్ కట్టి భక్తులు వారి ఎక్కడో దూరం నుంచి వస్తారు. అన్ని సరుకులు తెచ్చుకోవడం అనేటువంటి సామాన్యం కాదు కాబట్టి దేవస్థానం వారే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా పంచామృతాభిషేకంలో పాల్గొంటారు. అదేవిధంగా కొంతమంది భక్తులు పాలాభిషేకం చేసుకుని సింపుల్గా పాలాభిషేకం చేసుకోవాలనేటువంటి భక్తులు ఉదయం 7:30 దగ్గర నుంచి 8 గంటల వరకు పాలాభిషేకం ఉంటుంది. అలాగే సాయంకాలం 5:45 నుంచి 6:45 వరకు పాలాభిషేకం ఉంటుంది. ఆ సేవల్లో కూడా భక్తులు విరివిగా పాల్గొంటారు. ఎక్కడా కూడా ఇక్కడ అభిషేకాలు అనేటువంటిది ఖాళీ ఉండదు. మ్యాక్సిమం మామూలు దినాల్లో తప్పితే మామూలుగా ఖాళీ ఉండదు. ఒక 1 రోజుల ముందర నుంచి అభిషేకాలు అన్నిటికీ కూడా బుక్ అయిపోతూ ఉంటాయి. ప్రత్యేకంగా గణపతి హోమం ఒకటి విశేషంగా జరపబడుతుంది. గణపతికి హోమం ప్రీతి కాబట్టి అష్టద్రవ్యాలతోటి ఇక్కడ హోమం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక బ్యాచ్, 8 గంటల నుంచి 9 గంటల వరకు 2000 రూపాయల బ్యాచ్. ప్రతిరోజు కూడా నిత్యం హోమం జరుగుతుంది. అలాగే మీరు ఇందాక చెప్పినట్టుగా సత్య ప్రమాణాలు చేసేటప్పుడు ఇక్కడ ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? వాళ్ళు ప్రమాణం చేసేటువంటి భక్తులు, ప్రమాణం చేయించేటువంటి భక్తులు ఇద్దరు కూడా కోనేట్లో స్వామివారి కోనేట్లో తలస్నానం చేసి తడి బట్టలతోటి స్వామివారి దేవాలయంలో ప్రవేశించి చేయించేవాడు కర్పూరం వెలిగిస్తాడు. నేను చెయ్యలేదు, ఈ తప్పు చేయలేదు అని చెప్పి చేసేవాడు ఆ కర్పూరాన్ని ఆర్పేసి స్వామి ఎదురుగున్నాను. అక్కడ అర్చకులు కానీ ఇంకెవరు కానీ స్టాఫ్ కానీ ఉండరు. ఈ చేసేవాడు చేయించేవాడు భగవంతుడు ముగ్గురే ఉంటారు ప్రమాణానికి. వాళ్ళిద్దరికీ చేసేటువంటి తప్పుడు ప్రమాణం ఏంటి అనేది భగవంతుడే నిర్ణయిస్తాడు. తప్పుడు ప్రమాణం చేసేవాడికి ఖచ్చితంగా 90 రోజుల లోపల వాడికి ఏదో ఒకటి వాడి కుటుంబానికి కానీ వాడికి కానీ ఎఫెక్ట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందువల్ల భక్తులు అది ప్రమాణం చేయడానికి సామాన్యంగా భయపడతారు. రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రమాణాలు చేయాలంటే కొంత ఆలోచించి కానీ ముందరకు అడుగేయరు. ప్రతిరోజు కూడా నిత్యం 5 గంటల నుంచి 5:30 వరకు స్వామివారి ప్రమాణ దేవాలయాల్లో ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. చహేరంబ పరశుధారకాయతే మూషక వాహనాయైవ విశ్వేశాయ నమో నమః. విశ్వేశాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. కాణిపాక గణపతి ఆలయంలో మనం ఉన్నాము. వేద పండితులు సుబ్బారావు గారితో మనం ఉన్నాము. కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. స్వామి, ప్రధానంగా ఆలయ పునర్నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, దీని గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరం క్రితం నిర్మించబడింది అని అప్పట్లో ఉన్నటువంటి నిర్మాణాల ద్వారా మనకు తెలిసింది. అయితే భక్తుల తాకిడి ఎక్కువ అవడం వల్ల స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు వచ్చినా దర్శనం చేయించడానికి వీలుగా ఉండేట్లుగా పునర్నిర్మాణం చేయాలని అప్పటి అధికారులు, పాలకులు నిర్ణయించడం జరిగింది. ఈ ఆలయం పునర్నిర్మాణం చేయాలని అనుకోవడంతో ఆ స్వామివారి మహిమతోని ఐకారవి అనే గుత్తికొండ శ్రీనివాస గారు అనేటువంటి వ్యాపారవేత్తలు ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఖర్చులు మేము పెట్టుకుంటాము అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది.
సుమారు 18 కోట్ల రూపాయలు వారే భరించి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయ పునర్నిర్మాణం 2021 జూన్ నెలలో శంకుస్థాపన చేశాము. ఆ తర్వాత అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రాజెక్టుగా ఇంజనీర్లు వాళ్ళందరూ నిర్ణయించడం జరిగింది. కానీ భక్తుల గురించి రాత్రింబగళ్ళు శ్రమించి 9 నెలల్లోనే ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేసిన తర్వాత 2022 ఆగస్టు 21వ తేదీన చతుర్వేద హవనంతో సహితంగా మహాకుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ ఆలయం ఇలా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం కట్టుబడిగా ఉంది కదా, దాన్ని కూడా పునర్నిర్మించాలని మరొక దాతలు అనిల్ కుమార్ గారని వారు దీన్ని నేను నిర్మాణం చేస్తాను, దీని ఖర్చు నేను భరిస్తాను అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయం లోపలేనా స్వామి? వేరేగా ఈ లోపలే మనం లోపలికి మెట్లు దిగేటప్పుడు ఎడమ చేతి పక్కన ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. దాన్ని కూడా పూర్తిగా రాతితో ఆయన దాతల సహకారంతో పునర్నిర్మాణం చేసి మొన్న ఈ సంవత్సరం అంటే 2025 మే నెల 30వ తేదీన కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ ఆలయానికి స్వామివారికి క్షేత్రపాలకుడు, ప్రతి దేవాలయానికి క్షేత్రపాలకుడు అనేటువంటి ఒక దేవత లేదా దేవుడు ఉంటారు. అదేవిధంగా ఈ కాణిపాక క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి వారు వెలుగొందుతూ ఉన్నారు. ఈ ఆలయాన్ని ఇంతకుముందు సిమెంట్ తోటి వేరే వారు నిర్మించారు. ఇప్పుడు లేటెస్ట్గా పునర్నిర్మాణం పూర్తిగా రాతితో నిర్వహించడం జరిగింది. కుంభాభిషేకం కూడా మొన్న 30వ తేదీ జరిగింది. ముందు రాగానే క్షేత్రానికి రాగానే భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఆయన అనుమతి పొంది వినాయకుడు దర్శిస్తూ ఉంటారు. ఓకే, నార్మల్ గా అయితే ప్రధానంగా మనం ప్రథమ పూజితుడని గణపతిని పూజిస్తాము. ఇక్కడ గణపతి దేవుని కంటే రక్షకుడుగా క్షేత్రపాలకుడుగా ఉన్నారు కాబట్టి ఈయన్ని మనం దర్శించుకుని తర్వాత వినాయకుడిని దర్శించుకుంటాం. ఓకే స్వామి, ఆలయం చుట్టూ ఉన్న ఉప ఆలయాల గురించి ఏమైనా మాకు చెప్తారా? బ్రహ్మహత్యా దోషం పోవడానికని ఒకే రోజు రాత్రి అంటే ఈ రోజు రాత్రి రేపు తెల్లవారేలోగా 108 శివాలయాలు నిర్మించమని చెప్పి చోళ మహారాజుకి అప్పటి మహర్షులు చెప్పి ఉన్నారు. ఆ సమయంలో నిర్మించే సమయంలో ఇక్కడ ఒక ఆలయాన్ని చోళ మహారాజుల వారు ఇక్కడ శివాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి శివుడిని పూజిస్తూ వస్తున్నారు. తరువాత కొంతకాలానికి ఆ శివుడి దగ్గరికి ఒక సర్పము నాగమణి ధరించి స్వామివారిని చుట్టుకుని అక్కడ పూజ చేస్తూ ఉండేదట. ప్రతిరోజు నిత్యము రాత్రి సమయంలో వచ్చి ఆ సర్పము స్వామివారిని పూజిస్తూ ఉండేది. ఈ ఆలయం అభివృద్ధి చెందడం, రాత్రి వేళల్లో కూడా స్వామివారిని దర్శించడానికి భక్తులు రావడం, ఈ తాకిడి వలన ఆ సర్పము కాలక్రమేణా ఆ మణిని అక్కడ వదిలేసి మాయమైపోయింది అనమాట. మాయమైతే ఆ మణి ధరించి ఉన్నారు కాబట్టి ఆ స్వామివారికి మణికంఠేశ్వర స్వామిగా పేరు వచ్చింది. ఇప్పటికీ ఉందా స్వామి? మరి ఆ మణి ఉందా ఇప్పుడు? అది దేవుడికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే జనమేజయ మహారాజుల కాలంలో శివుడు క్షేత్రంలో వైష్ణవులు ఉండడము, వైష్ణవ క్షేత్రంలో శివుడు ఉండడం అనేటువంటిది ఎక్కడ ఉండదు సామాన్యంగా. శివ వైష్ణవ క్షేత్రాలు ఒకే చోట ఉండాలి అనేటువంటి సంకల్పంతో జనమేజయ మహారాజుల వారు శ్రీదేవి, భూదేవి, పెరందేవి అమ్మవార్లతో కలిపి ఇక్కడ ఈ వరదరాజస్వామి ఆలయాన్ని నిర్మించారు. జనమేజయుల కాలంలో ఆ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయానికి ముందే అది ఉంది అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఈ ఆలయం తర్వాతనే ఈ 2 ఆలయాలు ఏర్పడ్డాయి అనేటువంటిది ఇక్కడ భక్తుల విశ్వాసం. మాకందరికీ కూడా తెలిసింది, అంటే మనమంతా ఇప్పుడిప్పుడు వాళ్ళం కాబట్టి మనకంతా తెలిసింది ఈ స్వామివారు మూల పురుషుడిగా ఉన్నారు. అయితే ఈ ఉపాలయాల్లో కూడా అన్ని సేవలు ఆయా ఆలయాలకు సంబంధించి ఆయా దేవతకి సంబంధించి ఏమేమి పూజలు జరగాలనో ఆ దేవతకి ఆ ఆలయంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడికి అభిషేక ప్రియుడు, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ అని శాస్త్రం. అలాగా అదేవిధంగా ఈ ఈశ్వరుడికి అభిషేకాలు బాగా చేస్తూ ఉంటారు. అలాగే ప్రదోష పూజలు ఒకటి ప్రవేశపెట్టి ప్రదోష పూజలు చేస్తూ ఉన్నాము. అక్కడ ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున
సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాం. అది విష్ణువాలయం కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించి సత్యనారాయణ వ్రతము అక్కడ ప్రతి పౌర్ణమికి వరదరాజస్వామి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి యాగాలు జరుగుతూ ఉంటాయి స్వామి ఇక్కడ? అక్కడ సుదర్శన హోమం చేస్తారమ్మా. అంటే ఏ ఏ దేవాలయానికి సంబంధించి ఆ దేవతకు సంబంధించిన హోమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము ఇక్కడ చేస్తూ ఉంటాము. ప్రధానంగా గణపతి హోమం ఇక్కడ మన ఆలయంలో జరుగుతుంది. అలాగే అక్కడ రుద్రహోమము, చండీ హోమం, అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి శివాలయంలో రుద్రహోమము, చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వరదరాజస్వామి ఆలయంలో సుదర్శన హోమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అతి త్వరలో ఆ స్వామివారికి, మణికంఠేశ్వర స్వామి వారికి మహాకుంభాభిషేకం కూడా చేయాలని మా ఆలయ అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అది కూడా జరగబోతుంది. స్వామి, అయితే వినాయక చవితిని ప్రతి ఊర్లో కూడా చాలా పెద్ద పండగ, చిన్న పెద్ద చాలా సంబరంగా జరుపుకుంటారు కదా. మరి ప్రత్యేకించి కాణిపాక ఆలయంలో వినాయక చవితి రోజు జరిగే సంబరాలు కానీ, పూజలు కానీ, ప్రత్యేక పూజలు ఏముంటాయి? జరుగుతాయండి. ఇక్కడ ఏమిటంటే అండి, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 21 రోజుల పాటు వినాయక స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మామూలుగా ఎక్కడైనా అమ్మవారికి కానీ వసంత నవరాత్రులు కానీ, లేకపోతే ఈ ఆషాఢ మాసం కానీ, ఇది కానీ ఏవైనా కానీ 9 రాత్రులు మాత్రమే నవరాత్రులు పూజలు చేస్తూ ఉంటారు. మామూలుగా మనం దేశంలో అంతా కూడా ప్రతి చోట వినాయక చవితి నుండి 9 రాత్రులు నవరాత్రి ఉత్సవాలు, వినాయక నవరాత్రి ఉత్సవాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అయితే వినాయక వ్రతంలోనే మనకి చెప్పబడి ఉంది, ఏకవింశతి పత్రాన్ని పూజయామి అని చెప్పబడి ఉంటుంది. అంటే ఏకవింశతి అంటే 21 అని అర్థం సంస్కృతంలో. 21 పత్రాలతో పూజ చేయాలి అని చెప్పేసి వినాయక చవితి వ్రతంలోనే మనం ఇంట్లో వ్రతం చేసుకునేటప్పుడు తెలుసుకుంటాం. దాన్ని ఆధారంగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల 14 గ్రామాలకు సంబంధించినటువంటి ఉభయదారులు, ముఖ్యంగా ఈ కమ్మవారు, రెడ్లు, బలిజివారు వీళ్ళందరూ కలిసి ఆ వ్రతాల్లో చెప్పబడినట్టుగా 21 రోజులు మనం బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహించకూడదు అనేటువంటి అప్పట్లోనే తీర్మానం చేసుకుని 21 రోజుల పాటు తిప్పిన వాహనం మీద తిప్పకుండా స్వామివారిని 21 వాహనాల మీద స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఉదయం వచ్చి అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత రాత్రి స్వామివారిని అంగరంగ వైభవంగా విశేషమైనటువంటి పూలతో అలంకారం చేసి స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 21 రోజులు చేస్తారు. ఆఖరి రోజున ఈ కోనేట్లో, స్వామివారి కోనేట్లో తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దీనికైతే చాలా విశేషంగా వస్తారు భక్తులు, లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు భక్తులు. మధ్యలో రథోత్సవానికి కానీ, రథోత్సవం వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా మీరు కార్ పార్కింగ్ చేయడానికి కూడా ఖాళీ ఉండదు, అంతమంది జనం వస్తారు. రథోత్సవం, పుష్పపల్లకి, అలాగే శేషవాహనము, అలాగే కల్పవృక్ష వాహనము, అలాగే 21 రకాల వాహనాలు ఉన్నాయి. రావణ బ్రహ్మ, మూషిక వాహనము, అన్ని 21 రకాల వాహనాల మీద ఊరేగించడం జరుగుతుంది. అది అనాదిగా చాలా సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారం, సాంప్రదాయంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఆ రోజు గణపతికి నివేదించే ప్రసాదాలు ఏమైనా ఉంటాయి స్వామి? ప్రత్యేకమైన ప్రతిరోజు నైవేద్యాలు పెట్టే నైవేద్యం కంటే విశేషంగా అన్ని రకాల నైవేద్యాలు చేయించి నివేదన చేయడం జరుగుతుంది. అయితే ఆ రోజు నుంచి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఆ రోజు నుంచి ఒక రోజుకి 1 కేజీ లడ్డు తయారు చేసి స్వామివారి దగ్గర పెడతారు, నైవేద్యం పెడతారు. అలాగే 21 రోజులకు గాను 21 కేజీల లడ్డూల్ని తయారు చేసి ఆఖరి రోజున, బ్రహ్మోత్సవాల ఆఖరి రోజున తెప్పోత్సవం అయిపోయిన తర్వాత వేలంపాట ద్వారా భక్తులకి జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది సుమారుగా ఇలాగ లడ్డు, స్వామివారి లడ్డూని ప్రసాదంగా అందరికి భక్తులకు అందించడానికి సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి అది జరుగుతుంది. ఎక్కడైనా స్వయంభూ క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క శక్తి విపరీతంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఇక్కడ స్వామివారు వినాయకుడే స్వయంగా వెలవడం, అది కూడా భక్తుల్ని అనుగ్రహించడానికి వెలిసినందువల్ల భక్తులకి కోరిన వరాలను వెంటనే ఇచ్చేవారు కాబట్టి వరసిద్ధ వినాయక స్వామివారిగా పేరు పొందారు. ఇంతకుముందు ఈ ప్రదేశం అంతా తమిళనాడులో ఉండేదట. కాలక్రమేణా మార్పుల్లో ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దీన్ని తెలుసుకుని చాలామంది రకరకాల రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా ఇప్పుడు భక్తులు వేచేస్తున్నారు. ఈ పునర్నిర్మాణం ఏదైతే చేసిన భక్తులు ఎవరైతే ఉన్నారో, దాతలు, వాళ్ళందరూ కూడా విదేశాల నుంచి స్వామివారి మీద నమ్మకంతో, ఆయన మీద భక్తితోని అక్కడి నుంచి
డొనేషన్స్ ఇచ్చి స్వామివారి ఆలయం పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఓకే, మంచిది స్వామి, సంతోషం, థ్యాంక్ యూ. क्षुद्रघण्टानि नादाभिरामं जलत्ताण्डवो दण्डवत्पद्मतालं लसत्तुन्दिलाङ्गोपरिव्यालहारं गणाधीशमीशानसूनुं तमीरे गणाधीशमीशानसूनुं तमीरे लम्बोदरं विघ्नराजं ॐ नमस्ते गणपतये धूम्रवर्णं बालचन्द्रं जय नमस्ते गणपतये विनायकं गजाननं ॐ नमस्ते गणपतये जय नमस्ते गणपतये. శ్రీ మహాగణాధిపతయే నమః. భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితిగా మనం అందరూ పూజ చేసుకుంటూ ఉంటాం. వినాయకుడిని మనం ఎందుకు పూజ చేయాలి అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంటుంది. మనకి ఏ పని ప్రారంభించాలన్నా ఏదో ఒక విఘ్నం ఏర్పడుతూ ఉంటుంది. ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేయాలన్నా, లేకపోతే ఒక వ్యాపారం ప్రయత్నం చేయాలన్నా, ఏదో ఒక పని ఏ పని చేయాలన్నా మనకి కొన్ని విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ విఘ్నాలు ఏర్పడితే వీళ్ళందరికీ ఆ విఘ్నాలు తొలగిపోవడానికి ఎలాగా అని పరమశివుడు, విష్ణుమూర్తి, త్రిమూర్తులందరూ కూడా ఆలోచించి ఈ విఘ్నాధిపత్యాన్ని గణపతికి ఇవ్వడం జరిగింది. అందుచేతన ఈ గణాలన్నిటికీ విఘ్నాలు కల్పించేటువంటి గణములు ఏవైతే ఉంటాయో వాటికి అధిపతి కాబట్టి ఆయనకి గణపతి అని పేరు వచ్చింది. ఈ గణపతిని మనం ఆరాధన చేస్తే మనకి ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా మనం ఏ కార్యమైతే తలపెడతామో ఆ కార్యాలన్నీ కూడా విఘ్నం లేకుండా ముందుకు సాగడానికి స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ స్వామివారిని విశేషంగా మనం ఎప్పుడు ఆరాధన చేయాలి? ఈ గణపతిని, ఈ వినాయకుడిని, అంటే వినాయకుడికి 1000 పేర్లు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుచుకుంటూ ఉంటాము. ఆ వినాయకుడిని మనం ఎప్పుడు ప్రత్యేకించి పూజ చేయాలంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితి నాడు. అంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత భాద్రపద మాసం వస్తుంది. ఆ భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి నాడు 21 రకాల పత్రితో పూజ చేయమని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉంది. దాంట్లో దూర్వము ముఖ్యంగా ఉంటుంది. దూర్వము అంటే గరిక అన్నమాట. అలాగా గరికతోనూ, మందారంతోనూ, బిల్వంతోనూ ఈ విధంగా 21 రకాల వీటితో పూజ చేయమని ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక తెలుసుకోవాల్సినటువంటి చిన్న విషయం ఏమంటే, వెంటనే మనం తలుచుకున్న వెంటనే మన కోరికల్ని నెరవేర్చేవారు ఎవరైనా ఉన్నారు అంటే ముక్కోటి దేవతల్లోనూ అది కేవలం వినాయకుడు మాత్రమే. అందుకని ఆ వినాయకుడిని మనం 21 రకాల పత్రాలతో పూజించాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉంది. ఈ 21 రకాలు ఎవరు పడితే అంటే జనాలు, భక్తులు తెలిసినటువంటి వారికి వారికి దొరికిన ఆకులతోటి వాటితోటి పూజ చేయడం జరుగుతుంది. అలా కాకుండా వినాయక వ్రతకల్పం అనేటువంటి పుస్తకంలోనే దాన్ని తెలియపరుస్తూ చాలామంది చాలా విధాలుగా పుస్తకాలు తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ గ్రంథాలు చూసి దాంట్లో ఏ పుష్పాలు లేదా పత్రాలు అయితే చెప్పబడి ఉన్నాయో వాటితో మాత్రమే పూజ చేయాలి. ఇది కాకుండా వినాయకుడిని ఈ ప్లాస్టిక్తోనూ లేకపోతే ఇంకా మిగతా చాలా రకాల వస్తువులతోనూ పదార్థాలతోనూ తయారు చేస్తూ ఉన్నారు. అసలు వినాయకుడు మనకి ఎలాగ వేయించేశారు, ఎలాగ ఉద్భవించారు అంటే పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్తూ నలుగు పిండితో వినాయకుడిని తయారు చేసి గుమ్మం దగ్గర, వాకిల దగ్గర లోపలికి ఎవరూ రాకుండా కాపలా కాయమని అడ్డుపెట్టిందనమాట. అంటే వినాయకుడిని పసుపుతో తయారు చేయడం, నలుగు పిండితో తయారు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు వారు గొప్పల కోసం కొన్ని వ్యర్థ పదార్థాలతోటి స్వామివారిని విగ్రహాలను తయారు చేసి విచిత్రమైనటువంటి వేషధారణలు చేయించి ఇలా చేస్తున్నారు. ఇవన్నీ శాస్త్ర విరుద్ధము. వీటితోటి లేదా అటువంటి వాటికి పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనమందరూ కూడా మన హిందుత్వాన్ని, మన పురాణాలని మనం గౌరవిస్తూ ఆ వినాయకుడిని
శుద్ధమైనటువంటి శుభ్రమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి మట్టితో, అంటే గోశాలలో కానీ గజశాలలో కానీ, అంటే ఆవులు నడయాడుచున్న ప్రదేశాల్లో కానీ, గోశాల గజశాల అశ్వశాల ఇటువంటి వాటిల్లో మట్టి తీసుకుని ఆ మట్టితో తయారు చేసి పూజిస్తేనే ఆ స్వామివారికి మనం చేసినటువంటి పూజ ఆ స్వామివారికి చెందుతుంది. అంతేకాకుండా మనం ఇలాగ ప్లాస్టిక్ ఇటువంటి వ్యర్థ పదార్థాలతో చేస్తే ప్రయోజనమే ఉండదు. కాబట్టి భక్తులు అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకుని దీన్ని ఆచరించవలసిందిగా దేవస్థానం తరఫున, పండితుల తరఫున, అందరి తరఫున కోరుకుంటూ ఉన్నాం. హరి ఓం స్వస్తి. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి